నమస్కారం అండి, మీ శౌరి. ఈరోజు మన తాజావన్ ఫామ్లో అగ్నియాస్త్రం తయారు చేసుకుంటున్నాము. అగ్నియాస్త్రం అనేది ఎందుకు తయారు చేసుకుంటామంటే ప్రతి పంట దశలో లద్దె పురుగులని, గొంగళి పురుగులు అని చెప్పి పెద్ద పెద్ద పురుగులు వస్తుంటాయి, కాండం దొల్చే పురుగులు. ఇట్లాంటి వాటన్నిటికీ అగ్నియాస్త్రం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ డికాక్షన్. దీన్ని ఎలా తయారు చేసుకుంటే ఈరోజు చూపిస్తాము. 20 లీటర్ల ఆవుమూత్రం తీసుకుంటాం. స్వచ్ఛమైన దేశవాళీ ఆవుల నుంచి తీసుకున్న 20 లీటర్ల ఆవుమూత్రం తీసుకుంటాము. దీంట్లో 2 కిలోల వేపాకుని దంచుకుంటాం. ఇంకా బాగా దంచాలి. ఇది కొంచెం కచ్చబచ్చగా దంచాం, కానీ ఇంకా బాగా మెత్తగా దంచుకోవాలి పేస్ట్ లాగా. దాని తర్వాత 1 కిలో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాము. దాని తర్వాత 1 అర కిలో ఎల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాము. 20 లీటర్ల ఆవుమూత్రంకి 1 అర కిలో పొగాకును కూడా కలుపుకొని దాంతోపాటు ఉడకబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఎండిపోయింది కాదు, పూర్తిగా పచ్చిది కాదు, మీడియంగా డ్రై అయిన పొగాకు ఇది కనిపిస్తుంది కదా. ఉడకబెట్టుకొని దాని తర్వాత దీనికి వాడుకునే విధానం కూడా 1% నుంచి 5% వరకు వాడుకోవచ్చు మన వాటర్లో కలుపుకొని. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇటు అది కూడా తీసుకురాము. 20 లీటర్ల ఆవుమూత్రం తీసుకుంటాము. 20 లీటర్ల ఆవుమూత్రంలో మనం 2 కిలోల వేపాకు వేస్తున్నాము. ఇది బాగా పేస్ట్ కావాలి. యాక్చువల్గా 1/4 కిలో చెప్తారు, కానీ అది నాటు గార్లిక్ అయితే మనం 1/4 కిలో అంటాము. ఇది హైబ్రిడ్ కాబట్టి మనం 1 కిలో తీసుకుంటున్నాము. ఎల్లిపాయలు, పొగ బాగా వస్తుంది. 1 కిలో పచ్చిమిర్చి కచ్చబచ్చగా దంచుకున్నాము. ఇది ఈ విధంగా కలుపుకొని బాగా మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం. సో మన అగ్నియాస్త్రంలో ప్రధానమైన అస్త్రం ఏంటంటే పొగాకుని దీంట్లో వేసి ఉడకబెట్టుకోవాలి. అగ్నియాస్త్రంలో కలుపు కృష్ణారెడ్డి. సో పొంగు వచ్చే ముందు ఈ విధంగా ఉంది. ఇక పొంగు రావడానికి దగ్గరగా ఉంది. ఇది అగ్నియాస్త్రం అనేది ఈ విధంగా మనకి పొంగు వచ్చేంతవరకు ఉంచుకోవాలి. దాని తర్వాత రాత్రి అంతా కూడా మూత పెట్టి అట్లనే ఉంచాలి దీన్ని. దానివల్ల ఏమవుతుందంటే ఆ వేడికి, ఆ స్టీమ్ తోటి మొత్తం దాంట్లో ఉన్న కూడా ఆల్కలాయిడ్స్, ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ వాటర్లోకి బాగా కలిసిపోయి దిగుతాయి. ఇది ఇండికేషన్ పొంగు రావడం అంటే.